ఇక నెల్లూరు జిల్లాలో ఫీజుల దందాపై ప్రైమ్ 9 ఇచ్చిన కథనాలతో శ్రీ చైతన్య విద్యా సంస్థల సిబ్బంది పరారయ్యారు. శ్రీ చైతన్య యాజమాన్యం యూనిఫామ్స్, బుక్స్ ని బలవంతంగా విద్యార్థులకు అంటగడుతోంది. తమ వద్దే కొనుగోలు చేయాల్సిందిగా స్పష్టం చేస్తోంది. శ్రీ చైతన్య స్కూల్స్ కు చేరుకొని ప్రైమ్ 9 ప్రతినిధులు పరిశీలించారు. ఇక ప్రైమ్ 9 ప్రతినిధులను చూసి యూనిఫామ్స్, బుక్స్ ని రూమ్ లోనే వేసి తాళం వేసుకుని సిబ్బంది బుడాయించారు. డీఈఓకి ఫోన్ చేసి ప్రైమ్ 9 ప్రతినిధి సమాచారం అందించారు. సార్ నేను ప్రైమ్ 9 జిల్లా ఇన్ఛార్జ్ అండి, నరేష్ నా పేరు. సార్ ఏం లేదు సార్, నేను ఇప్పుడు ప్రజెంట్ గాంధీనగర్ శ్రీ చైతన్య విద్యా సంస్థల దగ్గర ఉన్నాను సార్. ఇక్కడ యాక్చువల్గా ఈ స్టోరేజ్ రూమ్లో బుక్స్ విత్ మొత్తం వాళ్ళ టీషర్ట్స్ అన్ని సామాగ్రి ఇక్కడ ఉంది సార్. మన ఏఎస్ఎఫ్ వాళ్ళతో పాటు కొంతమంది కాంగ్రెస్ వీళ్ళు కూడా వచ్చున్నారు, విద్యార్థి సంఘ నేతలు కూడా. ఏమైనా అవకాశం ఉంటే ఎవరైనా పంపిస్తే మీరు వెంటనే సీజ్ చేయొచ్చు సార్. మీరు డిఓగా మీకు ఒకసారి తెలియజేస్తున్నాను సార్. మీ దృష్టి శ్రీ చైతన్య గాంధీనగర్లో ఉన్నటువంటి వేదాయపాలెం బ్రాంచ్ అంటారు, గాంధీనగర్లో ఉంటుంది ఇది. ఇక్కడ శ్రీ చైతన్య మొత్తం బుక్స్ ఉన్నాయి, టీషర్ట్స్ ఉన్నాయి, పిల్లలకి ఇవ్వాల్సిన సామాగ్రి మొత్తం లోపల పెట్టుకున్నారు సార్. వీళ్ళు పోయి విద్యార్థి సంఘ నేతలు లోపలికి పోయేసి 9th క్లాస్ బుక్స్ ఎంత అడిగితే 11,500 రూపాయలు ఇవ్వండి ఇస్తామని చెప్పారంట. సో మనం నేను అది ఇక్కడే ఉన్నాం సార్. ఎవరినైనా వీలైతే దయచేసి ఎవరినైనా పంపించగలిగితే సెట్ అవుద్ది సార్, లేదంటే మొత్తం పంపించేస్తాను. అట్టే సార్, మేమైతే ఇక్కడే ఉన్నాం సార్. ఏమన్నా కొంచెం వెంటనే స్పందిస్తే సార్. సార్ ఓకే, ఒక విద్యాశాఖ అధికారిగా కొంచెం తొందరగా మీరు రైట్. ఇక విజువల్స్ చూసాం. ఇప్పటి వరకు శ్రీ చైతన్య స్కూల్ కి ప్రైమ్ 9 ప్రతినిధులు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, యూనిఫామ్స్, బుక్స్ ని కూడా శ్రీ చైతన్య కాలేజ్లో ఉన్నటువంటి యాజమాన్యం ప్రైమ్ 9 ప్రతినిధులను చూసి తాళం వేసుకొని ఉడాయించిన పరిస్థితి. ఈ విషయంపై డీఈఓకి ఫోన్ చేసి సమాచారం అందించారు ప్రైమ్ 9 ప్రతినిధి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నెల్లూరు నుంచి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. జగేమో మొత్తానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మనం ఏదైతే అక్కడ మానసికంగా కూడా పిల్లల్ని ఇటు లోనికి ఒత్తిడి చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫీజుల విషయంలో ఉండొచ్చు, తల్లిదండ్రులకు పెనుభారం అవుతున్నటువంటి అనేక విషయాలకు వెలుగులో తీసుకొచ్చేటువంటి ప్రైమ్ 9 ఈ రోజు ప్రధానంగా ఇటు నెల్లూరులో ఉన్నటువంటి గాంధీనగర్ లో వేదాయపాలెం బ్రాంచ్ అయినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లోకి ప్రైమ్ 9 ఏదైతే కొంతమంది విద్యార్థి సంఘ నేతలు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి భాగోతాలని మీరు కూడా చూద్దురా అని చెప్పడంతో ప్రైమ్ 9 దీని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు కూడా ముందుకెళ్ళింది. అయితే లోపలికి వెళ్ళినటువంటి ప్రైమ్ 9 అదేవిధంగా విద్యార్థి సంఘ నేతలు ఎక్కడైతే స్టోరేజ్ రూమ్ ఉంటుందో అక్కడ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ గాంధీనగర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఏదైతే బుక్స్ తో పాటు బుక్స్ కాకుండా పిల్లలకి ఇచ్చే టీషర్ట్స్, అప్పుడే వాళ్ళకి టై, బెల్ట్, ఇతర సామాగ్రి, స్టేషనరీ అంతా కూడా వాళ్ళే తెచ్చి పెట్టేశారు. అంటే యాక్చువల్ గా ఏదైతే ఇక్కడ విద్యా ప్రమాణాలు పాటించాల్సినటువంటి పరిస్థితుల్లో అన్ని విద్యా సంస్థలు తూచా తప్పకుండా గవర్నమెంట్ కు సంబంధించిన బుక్స్ ను మాత్రమే కొనుగోలు చేయాలి. కానీ ఇక్కడ వాళ్ళు ప్రైవేట్ గా ముద్రించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బుక్స్ అన్నింటినీ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే ఇప్పుడే అంతా స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు 9th క్లాస్ సపోజ్ అనుకోండి, 9th క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులకి 9th క్లాస్ సిలబస్ ఇప్పటికే ఒక 4 నెలల క్రితం క్లోజ్ అయిపోయింది. 10th క్లాస్ బుక్స్ మళ్ళీ అప్పుడే కొనుక్కుంటున్నారు. సో 10th క్లాస్ బుక్స్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే పర్చేస్ చేయాలా, కొనుగోలు చేసుకోవాలా అంటే బుక్స్ బయట గవర్నమెంట్ ఇచ్చే అంత వరకు వీళ్ళు లాగకుండా ముందుగానే ప్రింట్అవుట్ చేసి వీళ్ళు ఈ యొక్క తల్లిదండ్రులకు ఆ విద్యార్థులకు బలవంతంగా ఈ బుక్స్ మా వద్దే మీరు కొనాలి అంటే దాదాపు కూడా ఈ బుక్స్ తో పాటు అదేవిధంగా యూనిఫాము, టై, బెల్ట్, షూస్ అన్ని కూడా ఒక సెట్ అంతా కూడా దాదాపు 4,000 నుంచి 4,500 రూపాయలకి విద్యార్థులు పోయి బలవంతంగా ఇటు తల్లిదండ్రుల చేత కొనిస్తున్నారు. అంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే దీని మీద వెంటనే మనం డిఓ గారికి కూడా వెంటనే కాల్ చేయడం జరిగింది. మీరు విన్నారు కాసేపు క్రితమే డిఓ వెంటనే స్పందిస్తానని చెప్పి ఎవరికో అటు ఎంఈఓతో పాటు లేకపోతే డిప్యూటీ డిఓనైనా పంపిస్తానని చెప్పి చెప్పారు. దాదాపు 2 గంటలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా అధికారులు స్పందించకపోవడం, వాళ్ళు చేయాల్సినటువంటి పని విద్యార్థి సంఘ నేతలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ప్రైమ్ 9 లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితిలో
దాదాపు కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని నిజాలను కూడా నిర్భయంగా కూడా మనం లైవ్ లో చూపించినప్పటికి కూడా అక్కడ బుక్స్ అంతా కూడా లోపల పెట్టి ఆ స్టోరేజ్ లోపల ఉన్నటువంటి వాటన్నిటి తాళాలు వేసి పరారైపోయారు. ప్రైమ్ లైన్ ఎప్పుడైతే లోపలికి వచ్చిందో దానికి ముందు విద్యార్థి సంఘ నేతలు లోపలికి వెళ్ళి బుక్స్ అన్ని కూడా చూసొచ్చారు. బుక్స్ అన్ని చూసొచ్చిన తర్వాత ప్రైమ్ లైన్ ఎప్పుడైతే లోపలికి వచ్చిందో వెంటనే తాళాలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది అంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారిగా పరారైపోయారు. ఎందుకు పరారయ్యారు? ఇదంతా కూడా ఇల్లీగల్ గా, అంటే వాళ్ళు విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి వాటిని పాటించకుండా, ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని పాటించకుండా పూర్తి స్థాయిలో వీటన్నిటిని ఏదైతే కుంగులకు ఏదైతే ఇటు విద్యార్థుల పట్ల కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి సామాగ్రి స్టేషనరీ అంతా కూడా వాళ్ళే అమ్మాల, అంటే వాళ్ళే కొనుగోలు వాళ్ళ వద్దే కొనుగోలు చేయాలి. లేకపోతే అక్కడ వాళ్ళకి సంబంధించి పేరెంట్స్ ని ప్రెజర్ చేస్తా ఉంటారు, విద్యార్థులు ప్రెజర్ చేస్తా ఉంటారు. ఇప్పటికే విద్యార్థులపై చదువు భారం మోపుతున్నారు, ర్యాంకుల భారం మోపుతున్నారు. ఉదయం 6 నుంచి మొదలు పెడితే Yes, right. Thanks for the updates and details, Naresh.